హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిలోక్య 6600. నిన్న మనం లీడర్షిప్ యూనిట్ 1 ఎక్స్ప్లెనేషన్లో ఆల్రెడీ పార్ట్ 1 చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. దీంట్లో క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మేనేజ్మెంట్, అలాగే ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఫస్ట్ మీనింగ్ చూద్దాం. ఎబిలిటీ టు ప్లాన్, ఆర్గనైజ్, మానిటర్ అండ్ డైరెక్ట్ ఇండివిజువల్స్. మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఏదైనా ఒక గోల్ లేదా ఆబ్జెక్టివ్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒక ప్లాను, దానికి సంబంధించిన ఆర్గనైజేషన్, దాన్ని మానిటర్ అంటే టైం టు టైం వాచ్ చేయడం, అండ్ డైరెక్ట్ ఇండివిజువల్స్ అంటే ఏ పని ఎలా చేయాలి అని వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేయగలిగిన దాన్ని మేనేజ్మెంట్ అని అంటారనమాట. దీనికి చాలా రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. మనం కొన్ని మనకి యూజ్ అయ్యేటైతే చూద్దాం. మేనేజ్మెంట్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ బై విచ్ ఏ కోఆపరేటివ్ గ్రూప్ డైరెక్ట్ యాక్షన్స్ టువర్డ్స్ కామన్ గోల్స్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ కామన్ గోల్స్ని అచీవ్ చేయడానికి చేసేటువంటి ఒక వర్క్ని కూడా మేనేజ్మెంట్ని చెప్పుకోవచ్చు. ఈ మేనేజ్మెంట్ని ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆర్ సెన్సెస్. అంటే మేనేజ్మెంట్ని ఒక్కో సందర్భంలో ఒకలాగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక సందర్భం చూద్దాం. సమ్ టైమ్స్ ఇట్ రెఫర్ యాజ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్ అండ్ కంట్రోలింగ్. సో ఇవన్నిటి గురించి మనము క్లియర్గా ఫంక్షన్స్లో వస్తాయి. వీటి ఒక్కొక్క హెడ్డింగ్ లాగా అక్కడ చూద్దాము. సో ఇంకో కొన్ని సిచ్యువేషన్స్లో ఏమని చెప్పుకోవచ్చు. అదర్ టైమ్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఇట్ ఈస్ ఏ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజింగ్ పీపుల్. అంటే పీపుల్ని మేనేజ్ చేయగలిగిన ఒక ఫంక్షన్ లాగా కూడా మేనేజ్మెంట్ని చెప్పొచ్చు. ఇంకొకసారి సమ్ పీపుల్ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ ఎ టెక్నిక్ ఆఫ్ లీడర్షిప్ అండ్ డెసిషన్ మేకింగ్, ఎకనామిక్ రిసోర్సెస్ అండ్ సిస్టమ్ ఆఫ్ అథారిటీ. ఇంకొంతమంది ఎలా డిఫైన్ చేశారు? టెక్నిక్ ఆఫ్ లీడర్షిప్. మేనేజ్మెంట్ అనేది టెక్నిక్ ఆఫ్ లీడర్షిప్లో ఒక టెక్నిక్ అనమాట. అలాగే డెసిషన్ మేకింగ్కి యూజ్ అవుతుంది. రిసోర్సెస్, ఎకనామిక్ రిసోర్సెస్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళ ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వడానికి యూజ్ చేసే ఒక మెకానిజం మేనేజ్మెంట్ అనమాట. సిస్టమ్ ఆఫ్ అథారిటీ, మామూలుగా అథారిటీ లెవెల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఓనర్షిప్, దాన్ని మేనేజ్మెంట్ అని కూడా అంటారనమాట. ఇక్కడ ఫంక్షన్స్ చూద్దాం. మామూలుగా ఫంక్షన్స్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్స్ 4 ఉన్నాయి. ప్లానింగ్, ఆర్గనైజింగ్, లీడింగ్, నెక్స్ట్ కంట్రోలింగ్ అనమాట. ఇంకా వేరేటివి ఏవైతే ఉన్నాయో వాటిని అదర్ ఫంక్షన్స్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ ఫంక్షన్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ప్లానింగ్. ప్లానింగ్లో వచ్చేసి క్రియేట్ ఏ ప్లాన్ టు రీచ్ గోల్స్. అంటే ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేయాలి వాళ్ళ ఆబ్జెక్టివ్ లేదా గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ అలొకేట్ రిసోర్సెస్ అండ్ డెలిగేట్ రెస్పాన్సిబిలిటీస్. దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్ని అలొకేట్ చేయడము, తర్వాత రెస్పాన్సిబిలిటీస్ డెలిగేట్ చేయడం అనేది ప్లానింగ్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ చూద్దాం. చెకింగ్ ప్రోగ్రెస్ కంటిన్యూస్లీ. అంటే వర్క్ ఎంతవరకు వచ్చింది అని కంటిన్యూస్గా చెక్ చేయడం అనమాట. మేక్ అడ్జస్ట్మెంట్స్ ఇఫ్ నెసెసరీ. ఏమైనా చేంజెస్ అవసరం అనుకుంటే అవి చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ మెయింటైన్ క్లియర్ గోల్స్. వాళ్ళ విజన్ ఒక క్లియర్గా ఉండాలన్నమాట. క్రియేట్ టైమ్ లైన్స్. అంటే ఈ టైం ఫ్రేమ్లో మేము ఇది రీచ్ అవ్వాలి అని ఒక టైం లైన్ పెట్టుకోవడం. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక సక్సెస్ అవ్వాలన్నా, ఒక గోల్ సాధించాలన్నా ఒక క్లియర్ కమ్యూనికేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఆర్గనైజింగ్. ఆర్గనైజింగ్ హెల్ప్స్ టు రన్ ఆర్గనైజేషన్ స్మూత్లీ. ఈ ఆర్గనైజేషన్ అంటే ఒక ఆర్డర్లో ఏదాని తర్వాత ఏ చేయాలి అన్న ఒక ఆర్డర్ అనమాట. ఇది కరెక్ట్గా ఉంటేనే ఆర్గనైజేషన్ స్మూత్గా రన్ చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్ సెట్టింగ్ ఇంటర్నల్ ప్రాసెస్ అండ్ స్ట్రక్చర్స్ కరెక్ట్లీ. ఇంటర్నల్ స్ట్రక్చర్స్ కానీ ప్రాసెస్ కానీ కరెక్ట్గా సెట్ చేసుకోవడం, ఇదంతా ఆర్గనైజింగ్లోకి వస్తుంది. రెస్పాన్స్ టు న్యూ ఛాలెంజెస్. ఏమైనా కొత్త చేంజెస్ లేదా ఛాలెంజెస్ వచ్చినా వాటికి రెస్పాండ్ అవ్వడం అనేది ఆర్గనైజింగ్లో వస్తుంది. నెక్స్ట్ అలొకేషన్ ఆఫ్ టాస్క్స్ టు సూటబుల్ టీమ్స్. అంటే ఎవరికి ఏ వర్క్ ఇస్తే సరిపోతుంది, ఎవరికి ఏ స్కిల్ ఉంది అనేది చూసుకొని దానికి సంబంధించి వాళ్ళకి ఫంక్షన్స్ అలాట్ చేయడం అనమాట. ఇది కూడా ఆర్గనైజింగ్లోకి వస్తుంది. రెస్పాన్సిబిలిటీ టు కంపెనీ గ్రోత్. అంటే కంపెనీ గ్రో అవ్వడం అనే రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజింగ్ కిందకి వస్తుంది. అరేంజింగ్ ఫంక్షన్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ గోల్స్ ఎఫెక్టివ్లీ ఇన్ టైం. ఒక టైం ఫ్రేమ్లో ఎఫెక్టివ్గా వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి
ఫంక్షన్స్ని కరెక్ట్గా అరేంజ్ చేసుకోవడం అనేది కూడా ఆర్గనైజింగ్లో వస్తుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ టెక్నిక్ అది ఫంక్షన్స్లో లీడింగ్. కమాండింగ్ ఆన్ డైలీ టాస్క్స్ యాజ్ వెల్ యాజ్ పీరియాడిక్ టాస్క్స్. అంటే రోజువారీ చేసే పనులు, అలాగే కొన్ని పనులు నెలవారీగా, ఆ తర్వాత సంవత్సరాలకి 6 నెలలకు ఒకసారి అట్లా చేసే పనులు ఉంటాయి కదా, వాటన్నిటిని చూసుకోవడం అనమాట. స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అండ్ లీడర్షిప్, ఇవన్నీ లీడింగ్లోకి వస్తాయి. లీడింగ్ అంటే వాళ్ళకి కరెక్ట్ లీడర్షిప్ ఉందా, వాళ్ళు కరెక్ట్ అయిన డైరెక్షన్లో వర్క్ చేస్తున్నారా అని చూసుకోవడం అనమాట. కమ్యూనికేటింగ్ న్యూ ప్రాసెస్, ప్రోడక్ట్స్, సర్వీసెస్ అండ్ ఇంటర్నల్ పాలసీ, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇంకా ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ మనం ఇన్నోవేట్ చేయొచ్చా అనేటివన్నీ ఈ లీడింగ్లోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ హ్యాండ్లింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఫెయిర్లీ, అంటే ఏమైనా మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు వాటిని స్మూత్గా డీల్ చేయగలగాలి. పర్సనల్ ఇంటరాక్షన్స్ టు రీచ్ గోల్స్, అంటే ఇప్పుడు టీంలో ఏదైనా పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో పర్సనల్ ఇంటరాక్షన్స్ కూడా అప్పుడప్పుడు అవసరం. అది ఎలా ఉండాలి అంటే ఆ ఆర్గనైజేషన్ యొక్క గ్రోత్కి యూజ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఎంకరేజింగ్, సపోర్టివ్ అండ్ మోటివేషనల్ క్వాలిటీస్, ఇవన్నీ కూడా లీడింగ్లోకి వస్తాయి. లీడర్ వాళ్ళకి మామూలుగా ఎంకరేజింగ్గా సపోర్టివ్గా ఉంటేనే వాళ్ళు వర్క్ బాగా చేయడానికి వీలవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫంక్షన్ కంట్రోలింగ్. ఎన్ష్యూర్ ఆల్ అబౌవ్ ఫంక్షన్స్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ సక్సెస్ ఆఫ్ కంపెనీ. ఈ ఫంక్షన్స్లో ఏవైతే ఉన్నాయో ప్లానింగ్, లీడింగ్, స్టాఫింగ్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసేది కంట్రోలింగ్లో వస్తుంది. మానిటర్ కన్సిస్టెంట్లీ, టైం టు టైం చెక్ చేస్తూ ఉండడం. ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఏ విధంగా ఉంది, ఇవన్నిటిని చూస్తూ ఉండడం. అలాగే ఎఫిషియన్సీ, రిలయబిలిటీ ఆఫ్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్, వాళ్ళు ఏ విధంగా వర్క్ చేయగలుగుతున్నారు, ఇది వరకు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ ఎంతవరకు రిలయబుల్గా ఉన్నాయి. అలాగే కంట్రోల్ అంటే క్వాలిటీ, అలాగే గోల్స్ ఇన్ టైంలో చేయగలుగుతున్నామా లేదా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కంట్రోలింగ్లోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ అదర్ ఫంక్షన్స్ వచ్చేసి డైరెక్టింగ్, రిపోర్టింగ్, బడ్జెటింగ్ అండ్ స్టాఫింగ్. ఇవి ఇలా జస్ట్ హెడ్లైన్స్ రాస్తే సరిపోతుంది. ఇది మేనేజ్మెంట్కి సంబంధించినంత వరకు మేనేజ్మెంట్, అలాగే దాని ఫంక్షన్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ట్రేడ్ థియరీ ఆఫ్ లీడర్షిప్. దీంట్లో 2 ఉన్నాయి కదా థియరీస్. ఫస్ట్ ఇది ట్రేడ్ థియరీ, దీని గురించి చూద్దాం. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెనీ లీడర్స్ బోత్ సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్ అండ్ యూజ్డ్ టు ప్రెడిక్ట్ లీడర్షిప్ ఎఫెక్టివ్నెస్. అంటే దీంట్లో లీడర్స్, సక్సెస్ఫుల్ అయిన లీడర్స్వి అలాగే అన్సక్సెస్ఫుల్ లీడర్స్ బోత్ క్యారెక్టరిస్టిక్స్ అని తీసుకొని వాటిని యూజ్ చేసి ఇక్కడున్న మన ప్రజెంట్ ఏదైతే లీడర్షిప్ ఉందో దాని ఎఫెక్టివ్నెస్ని అసెస్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. రిజల్ట్స్ కంపేర్ విత్ పొటెన్షియల్ లీడర్స్ టు అసెస్ దేర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. అంటే ఇంతకుముందు సక్సెస్ఫుల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాటితో కంపేర్ చేసి వీళ్ళు సక్సెసా లేదా ఫెయిల్యూరా అనేది ఈ థియరీలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. సక్సెస్ఫుల్ లీడర్ డెఫినెట్లీ హ్యావ్ ఇంట్రెస్ట్, ఎబిలిటీస్ అండ్ పర్సనాలిటీ ట్రేట్స్. సక్సెస్ఫుల్ లీడర్స్కి ఇంట్రెస్ట్, ఎబిలిటీస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ లెస్ ఎఫెక్టివ్ లీడర్స్. తక్కువ ఎఫెక్టివ్ ఉన్న వాళ్ళకంటే అవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఈ ట్రేట్ థియరీలో కొన్ని ట్రేట్స్ అయితే చెప్పడం జరిగింది. ఈ ట్రేట్స్ మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో అవి జస్ట్ ప్రెడిక్షన్స్గా యూజ్ అవుతాయి అంతే తప్ప ఇవే కరెక్ట్గా అని చెప్పడానికి కాదనమాట. జస్ట్ వీటిని బేస్గా తీసుకున్నారు, కరెక్ట్గా ఇవే ఈ పర్టికులర్గా అని చెప్పేది లేదు. అందుకని దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, బోత్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ థియరీలో మెన్షన్ చేసిన కొన్ని ట్రేట్స్ అయితే మనం చూద్దాం. అచీవ్మెంట్ డ్రైవ్, అంటే ఒక గోల్ అచీవ్ అవ్వాలి అన్న ఒక గోల్ ఉండడం అనమాట. నెక్స్ట్ మోటివేషన్, అలాగే హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ, అంటే నిజాయితీ అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ కాగ్నిటివ్ ఎబిలిటీ, అంటే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు జడ్జ్ చేయగలగనమాట. అంటే ఏది మంచిది ఏది చెడు అనేది మనం చేస్తున్న ప్రాసెస్లో తెలుసుకోగలిగిన ఎబిలిటీ. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ బిజినెస్, మనం ఏ బిజినెస్ అయితే చేస్తున్నామో ఆ బిజినెస్ పైన పూర్తిగా అవగాహన కలిగి ఉండడం. ఎమోషనల్ మెచ్యూరిటీ. అదర్స్లో చూడండి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ, క్రియేటివిటీ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవి మెయిన్గా ట్రేట్స్. దీంట్లో ఈ ట్రేట్ థియరీలో అడ్వాంటేజెస్ ఏంటంటే న్యాచురల్లీ ప్లీజింగ్ థియరీ, అంటే యాక్సెప్టబుల్ టు ఆల్ అన్నమాట. వ్యాలిడ్ అండ్ ఫౌండేషన్ ఆర్ బేస్ థియరీ, ఇది బేస్ థియరీగా యూజ్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చి సర్వ్స్ యాజ్ యాడ్ స్టిక్, అంటే ఒక కర్రలాగా, అంటే ఒక బేస్ లాగా తీసుకొని తర్వాత దీని నుంచి వేరే థియరీస్ కూడా చాలా డెవలప్ అయ్యాయి అనమాట. డీటెయిల్డ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లీడర్షిప్ ప్రాసెస్, దీన్ని చదివితే మనకు అసలు లీడర్షిప్ అంటే ఏంటి దాని గురించి పూర్తిగా నాలెడ్జ్, దాని గురించి అర్థం అవుతుంది అనమాట. అలాగే దీంట్లో డిసడ్వాంటేజెస్ లేదా లిమిటేషన్స్ ఏంటంటే సబ్జెక్టివ్ జడ్జిమెంట్, చెప్పాం కదా ఆల్రెడీ, దీన్ని బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం అంతేగాని ఇదే కరెక్ట్ అని చెప్పలేకపోతున్నాం. సో సబ్జెక్టివ్ జడ్జిమెంట్ అనమాట. లిస్ట్ ఆఫ్ ట్రేట్స్ ఈజ్ వెరీ లాంగ్ అండ్ జనరల్, ఇక్కడ చూసారా అదర్స్ లో ఫ్లెక్సిబిలిటీ, క్రియేటివిటీ అని చెప్పాను కదా, ఇంకా చాలా ఉన్నాయన్నమాట, అంటే ఒక 100కు పైగా ఉన్నాయి. సో అంత పెద్దగా అయినప్పుడు అవి చాలా జనరల్ గా వచ్చేస్తున్నాయి అని ఈ లిమిటేషన్స్ లో. డిసగ్రిమెంట్ అంటే ఇంకొంతమంది ఏం చేశారంటే ఈ థియరీని ఒప్పుకోలేదన్నమాట. నెక్స్ట్ వెరీ కాంప్లెక్స్, అంటే అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది అని. ఇంకొకటి ఫిజికల్ ట్రేట్స్, దీంట్లో హైట్ వెయిట్ అనేటివి కూడా కంపేర్ చేయడం అవన్నీ కూడా ట్రేట్స్ లో చెప్పారనమాట. కొన్నిసార్లు ఇది మ్యాటర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని కొంతమంది వాదించారు, కాబట్టి ఇది లిమిటేషన్స్ కింద కూడా పెట్టారనమాట. ఇది ట్రీట్ థియరీకి సంబంధించిన క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ లో బ్లేక్ అండ్ మౌటన్ థియరీ. ఇది చాలా ఈజీ, ఒకసారి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేటివి గుర్తు పెట్టుకుంటే, ఇది మనం మామూలుగా ఈ థియరీ డెవలప్ చేసింది ఎవరంటే రాబర్ట్ ఆర్ బ్లేక్ అండ్ జేన్ మౌటన్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద వచ్చేసి కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్, వై యాక్సిస్ మీద వచ్చేసి కన్సర్న్ ఫర్ పీపుల్, ఇలా పాయింట్స్ తీసుకున్నారు. ఇక్కడ 9 పాయింట్స్, ఇక్కడ 9 పాయింట్స్. ఇక్కడ చూసారా 1:1, 5:5, మరి 9:1, 9:9, 1:9 అని ఇలా తీసుకున్నారు కదా. ఈ పాయింట్స్ కి ఒక నేమ్స్ ఇచ్చేసి అవి దాన్ని ఏమంటారని ఒక 5 లీడర్షిప్స్ అనేటివి ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఫస్ట్ చూసారా ఇక్కడ 1:1 అంటే కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్ అండ్ కన్సర్న్ ఫర్ పీపుల్ ఇస్ వెరీ లెస్, అంటే ఇక్కడ పీపుల్ ఎవరైతే ఉన్నారో మేనేజర్స్ చాలా కంఫర్ట్ జోన్ లో ఉంటారు, అన్నిటికీ లెస్ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ప్రొడక్షన్ కావచ్చు, పీపుల్ కావచ్చు, వాళ్ళకి కంఫర్ట్ మెయిన్. దీన్ని ఇంపవరిష్డ్ స్టైల్ అని ఇప్పుడు అంటున్నారు, ఇది వరకు అట్లా ఇండిఫరెంట్ స్టైల్స్ అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి 1,9 అంటే కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్ చాలా తక్కువ, కన్సర్న్ ఫర్ పీపుల్ చాలా ఎక్కువ అనమాట. దీన్ని అకామిడేటింగ్ స్టైల్ అని అంటున్నారు. ఇంతకు ముందు కంట్రీ క్లబ్ స్టైల్ అనేవాళ్ళు. కంఫర్ట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ అనమాట. ఇక్కడ 9కి ఎక్కువ ఉంది కదా, పీపుల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు ఈ గ్రాఫ్ గుర్తు పెట్టుకుంటే అది చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ 9:1, 9 అంటే కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, కన్సర్న్ ఫర్ పీపుల్ తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ప్రొడక్షన్ కోసం ఎంప్లాయీస్ కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెంచడము, పనిష్మెంట్స్ ఇవ్వడము, ఇలాంటివి కూడా జరుగుతాయి అనమాట. ఇది ఎక్కువగా క్రైసిస్ మేనేజ్మెంట్ లో యూస్ చేస్తారు. దీన్ని డిక్టోరియల్ స్టైల్ అని అంటారు. ఇంతకు ముందు ప్రొడ్యూస్ స్టైల్ అని పిలిచేవాళ్ళు అనమాట. నెక్స్ట్ 5,5 అంటే ఇది కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్ అండ్ కన్సర్న్ ఫర్ పీపుల్ ఈక్వల్ గా ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ థియరీ అని అనొచ్చు, కాంప్రమైజ్ థియరీ అని అనొచ్చు. ఈ ఈక్వల్ ఇంపార్టెన్స్, దీన్ని స్టాటస్ కో స్టైల్ అని అంటారు. ఇది వరకు అట్లా మిడిల్ ఆఫ్ ది రోడ్ స్టైల్ అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ 9,9 అంటే రెండిటికి ఎక్కువ హయ్యర్ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. దీన్ని ది సౌండ్ స్టైల్ అని పిలుస్తారు. ఇది ఇంతకు ముందు టీమ్ స్టైల్ అని పిలిచేవాళ్ళు. దీంట్లో టీం వర్క్, కమిట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఆపర్చునిటీ స్టైల్, దీన్ని గ్రాఫ్ లో ఎక్కడ ప్లేస్ చేయలేదన్నమాట, ఇంతకు ముందు ఉండేది ఇది. ఇక్కడ ఏంటంటే గ్రేట్ పర్సనల్ బెనిఫిట్, అంటే ఎంప్లాయీస్ కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడ వాళ్ళ కంఫర్ట్ అనుకుంటే అక్కడ ఉండడం అనమాట. ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు గ్రాఫ్ లో. పర్సనాలిటీ స్టైల్, ఇది కూడా గ్రాఫ్ లో ఎక్కడ ప్లేస్ చేయలేదు, మామూలుగా పవర్ టు చేంజ్ అనమాట. ఇది బిట్వీన్ 1,9 అండ్ 9,1 మధ్యలో ఉండేది. అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మామూలుగా అయితే ఈ గ్రాఫ్ లో ప్లేస్ అనేది ఇవ్వలేదు అనమాట. సో ఇది బ్లేక్ అండ్ మౌటన్ థియరీకి సంబంధించిన క్వశ్చన్. ఇది గ్రాఫ్ గుర్తు పెట్టుకుంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఓన్ గా రాసుకోవచ్చు. లాస్ట్ గా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నెక్స్ట్ యూనిట్స్ కూడా నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.